చేంజ్ చేస్తుంది. ఇది అందరూ వాడుతున్నాం కదా, ఓకేనండి. దీన్ని ఉపయోగించేటప్పుడు వాటర్లో వేసి కలిపిన తర్వాత బట్టలు పెడతాం, వైట్ బట్టలు. మరి అలాంటి టైంలో ఒక్కసారి మన చేతికి డైరెక్ట్గా అంటుకుపోతే 1 డే ఉండిపోతుందా లేదా? చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మరి అలాంటి వైట్ క్లాత్ పైన ఒక డ్రాప్ పడిపోతే క్లాత్ చిరిగిపోయే వరకు ఈ మరక పోతుందా లేదా? క్లాత్ చిరిగిపోవాలి కానీ మరకైతే పోతుంది, అంత స్ట్రాంగ్ ఉంది. ఓకేనా? ఓకే చూడండి, ఉజాలా బ్లూ వేసాను. రెండింటిని 2 గ్లాసుల్లో వేసి ఆఫ్ చేస్తున్నాను. ఓకేనా? 2 రుజాలా బ్లూలే కదా, ఇందులో ఎక్స్ట్రా ఇది కలుపుతాను. మరి ఎక్కువగా మనం ఉపయోగించే రైజాలు ఇదే కదా, దీని పనితీరు ఎలా ఉందో చూద్దాం. ఒంటి మరకైనా క్లీన్ చేసే కెపాసిటీ దీంట్లో ఉందని 99.9% ఉందని టీవీలో చూస్తారు కదా. ఈ అడ్వర్టైజ్కి మనం కనెక్ట్ అవుతాం కదా. ఒకసారి చూద్దాం క్లీన్ చేస్తుందా లేదా. చూడండి, ఇప్పుడు మీ ముందే ఉంచాను. నెక్స్ట్ మన సిస్టంలోనే ఆల్ట్రా స్వాబ్ తీసాను. దీని పనితీరు ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? దానికంటే దీంట్లో చాలా తక్కువగా పోసాను. పని చేసే విధానం ఎలా ఉన్నాయి చూడండి. ఏది పని చేస్తుందండి? దాన్ని పట్టుకొని తిప్పినట్టే దీన్ని కూడా తిప్పుతున్నాం. చూడండి, మనం ఎలాంటి మ్యాజిక్స్ కూడా ఏమి చేయలేదు, అంతా మీ ముందునే చూసారు. ఎలా ఉందండి? ఏది పని చేస్తుందండి ఇప్పుడు కదా. ఇక్కడ పెట్టే ఖర్చు ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఏమైనా నష్టపోయామా? పైగా ఇందాక ఒక మాట చెప్పాను దీన్ని చూపించేటప్పుడు, మన స్కిన్కి హార్మ్ చేసే కెమికల్స్ ఏమీ లేవు. మరి ఇక్కడ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. కనుక చాలా మంది బయట వాడినటువంటి కెమికల్ వస్తువులు వాడడం వల్ల చాలా రకాల స్కిన్ ఎలర్జీలు అవి తెచ్చుకుంటున్నారు కదా. మరి దీని పనితీరు ఎలా ఉంది? నెక్స్ట్, లైజాల్ అనేది రంగు నీళ్ళు అంటే నేను అంటాను. ఎందుకంటే దీంట్లో ఎల్లో, పింకు, గ్రీను, బ్లూ చాలా రకాలు ఉన్నాయా లేదా. మరి అన్నిటికీ కూడా ఈరోజు ఎల్లో వస్తే ఎల్లో, పింక్ వస్తే పింక్, మనం వాటి కలర్ని అక్కడ ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ని యాడ్ని చూసి మనం ఎడిట్ అవుతాం. మరి ఒక్కసారి చూడండి, రంగు నీళ్ళ కాదా. ఓకేనండి, కలర్ వాటర్ వస్తుందా లేదా? ఈ ఎల్లో వాటర్. ఓకేనా? ఇలాంటి ఐటమ్స్ మన సిస్టంలో ఉన్నాయి. ఖర్చు తక్కువ, శ్రమ తక్కువ, క్వాలిటీ ఇలా ఉంటుంది. వీటిని ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మేము మీ దగ్గరికి వచ్చి చెప్పినా చెప్పకపోయినా బయట వేరే ప్లేస్ ఎక్కడో దగ్గరికి కిరాణా షాప్కి కానీ, డిమార్ట్కి కానీ, అంకామల్ కానీ, పెద్ద పెద్ద షోరూమ్ ఎక్కడో దగ్గరికి వెళ్ళి మీరు ఐటమ్స్ తెచ్చుకుంటున్నారా లేదా? అమ్మాయి కాసేపు సైలెంట్ ఉండండి, తీసుకొస్తున్నారా లేదా? మరి ఈ ఐటమ్స్ అన్ని డబ్బులు ఇచ్చి మనం